నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే భాగ్యనగరం నడి సంద్రమైంది. హైదరాబాదు అతలాకుతలమైంది. ఉండపలంగా దంచి కొట్టిన వానతో మహానగరం వణికిపోయింది. నగరం నలుమూలలా కుంభవృష్టిని కురిసింది. కూకట్పల్లి నుంచి ఉప్పల్ వరకు వర్షం బీభత్సం సృష్టించింది. 3 గంటలు భాగ్యనగర వీధులు మహాసముద్రాన్ని తలపించాయి. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలో కమ్ముకున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయి 2 రోజులు అవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. పేద రోగులు మాత్రం అటు అడగలేక ఇటు చెప్పుకోలేక నలిగిపోతున్నారు. ఇక టాప్ 4లో మూడో టాపిక్ చూసుకున్నట్లయితే అణచివేత ఉన్న చోటే తిరుగుబాటు మొదలవుతోంది. తెలంగాణలో జరుగుతున్నది అదే. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రశ్నించేవారు ఎవరూ ఉండకూడదని సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్. అందుకే పోరాటం ద్వారానే తిరిగి తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్యోగులు ఏకమవుతున్నారు. ఇక 4వ టాపిక్ చూసుకున్నట్లయితే వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలో 2వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్కు వాసవి సంస్థ అనుబంధంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాసవి సంస్థలో డైరెక్టర్గా ఉన్న అభిషేక్, సౌమ్య కంపెనీలపై సోదాలు జరిపి వివరాలు ఆరా తీశారు. మొత్తంగా ఈ 4 అంశాలపై లోతైన విశ్లేషణ చేసే ముందు టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. వానా వరద చిగురు టాకులా వణికిన మహానగరం. రైట్, ఇక టాప్ 4లో టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజారోగ్యంపై నీలినీడలు 2వ రోజు ఆగినటువంటి సేవలు. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ ప్రభుత్వంపై మెప్మా కార్మికుల తిరుగుబాటు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. వాసవిలో 2వ రోజు సోదాలు, భారీ ఎత్తున అవకతవకలు. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. వానా వరద చిగురు టాకులా వణికిన మహానగరం. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రజారోగ్యంపై నీడలు 2వ రోజు ఆగిన సేవలు. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ ప్రభుత్వంపై మెప్మా కార్మికుల తిరుగుబాటు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. వాసవిలో 2వ రోజు సోదాలు, భారీ ఎత్తున అవకతవకలు.